झम 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 जंतर मंतर मायाजालंलो మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో వీడిప్పుడు వచ్చాడు. లేపుదామా? రే ఏంట్రా ఎప్పుడొచ్చావు? ఎక్కడికి వెళ్ళావు? లాలీపాప్ని తీసుకొచ్చావా లేదా? తీసుకొచ్చా, ఆ, పక్క రూమ్ లో పడుకోమన్నా. ఓ, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందంట్రా. ఆ వ్యాపారం గురించి రేపు పొద్దున్నే డీటెయిల్ గా చెప్తారా, నువ్వు పడుకో. ఆ, ఆ. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏమై ఉంటుంది? రే ఏంద్రా? ఒకసారి లేరా. దొంగడో లేక దెయ్యమో ఎవరో వచ్చినట్టుందిరా. మెల్లగా బయటికి వెళ్దాం పద. అర్ధరాత్రి మధ్యలో దొరుకు. నోరు మూసుకుని పదరా. ఉండు, ఎవడేంటాడు ఈ టైంలో? తీరా. ఎవరు లేరుగా? ఎవరు లేరు. పద పద పద. అదిగో అవునరా, ముసుగేసుకుని ఎవరో వచ్చారా చూడు. రే దొంగ, పద పద, ఫాలో అవుతూ పట్టుకుందాం. రే అడుగు. వీడు అమ్మ దొంగ లేకపోతే ఇంకో దొంగ? అయిపోయావరా. సైలెన్స్. ఓ లార్డ్ జీసస్, పట్టేస్తా. వీడిప్పుడు వచ్చాడు బాబా, ఇందాక చూస్తే లేడుగా. సెకండ్ షోకి వెళ్ళాడేమోరా. వీళ్ళు ఇంకా పంపలేదా?
వద్దురా పద. మీరేంటి సార్ ఈ టైంలో ఇక్కడ? చూసేసాడు. ఒక్క నిమిషం వస్తున్నా ఆగండి. ఏంటి సార్ ఏదో ఇష్యూ వద్దంటున్నారు మీరు? ఆ, ఏం లేదు, ఎవడో దొంగ నీ రూమ్ లోకి వస్తేను. ఆ? ఏంటి ఈ అమ్మ దొంగ రూమ్ లోకి ఇంకో దొంగ లోపలికి రావడమా? నో వే సార్. కరెక్ట్ ఇమాజినేషన్ ఎలివిజినేషన్ అయి ఉంటుందిలే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అబ్బా భలే వాళ్ళే సార్, మీ రూమ్ ఇది, వెళ్ళండి. గుడ్ నైట్. ఓకే శుభరాత్రి. సార్. బాబా एक मिनट. వాట్ రే? मैं बताता हूँ. అబ్బో ఏంటి సార్ కుక్కలాగా సంకల వాసన వస్తున్నారు? बोलता है ఏం చేస్తున్నారా? జై అగోరా జై మహిష్మతి. కమాన్ వాసన. మధ్యలో మహేష్పతి ఎందుకు వచ్చింది? జాగ్రత్త, నీకు స్మెల్ వస్తుందా? బాబా లోపల స్మెల్ ఆతా హై. బాబా ఇక్కడ వస్తుంది స్మెల్. అందరు కుచ్చుకుచోతా హై. ఒరే, ఏం స్మెల్ చూస్తున్నారా ఇందాకటి నుంచి? ఏదో విచిత్రమైన స్మెల్ రా, కొత్తగా ఉంది. దా వాసన వస్తుందిరా, సుగంధ పరిమళం. సార్ మరి ఎవరూ లేరు కదా ఇక్కడ? కరెక్టే కదా, పదాలరా. ఆగు. स्मेल आता है. ఏ బొమ్మాలి, ఏ బూచి, ఇక్కడ దాక్కున్నావా? దాదా దా రామ్మా. మా ఇంట్లో దొంగతనం వస్తావు నువ్వు? నీ పని. దొంగ నాకు ఈ అమ్మ దొంగకి కాంపిటీషన్ గా వస్తావా? రా బయటికి. దొంగతనం మా ఇంటికి వస్తావు నువ్వు? పద. దా. దయచేసి నీ ముఖార విందాన్ని ఒక్కసారి చూపించవలసిందిగా హమ్ మనవి కర్తా హై. మీది చూపించకపోతే మాది చూపిస్తుంది హై. ఇది మగ ఆడా అర్థం కావట్లేదే. ఎవరువే నువ్వు? ఎంత ధైర్యం ఉంటే ఈ అమ్మ దొంగ ఉన్న ఇంట్లోకి దొంగతనానికి వస్తావా? కౌన్ బనేగా కరోడ్పతి? బోల్ బేబీ బోలో. దొంగతనానికి వచ్చింది కాక మా సార్నే కొడతావా? ఆగు బ్రో, అమ్మ వయసు ఉంటుంది. దేవుడా, ఎందుకు ఇంకా నన్ను బ్రతికించావు? తమ్మాయి తమయ్యే. తమాయా? తమాయ్ అంటే? తమ్మాయి అంటే థాయ్ లాంగ్వేజ్ లో ఎందుకు అని. వాట్ మా? వాట్ హ్యాపెన్? ఎనీథింగ్ సీరియస్? అబ్బో, ఒక కన్న తల్లిని కన్న బిడ్డ గుర్తుపట్టకపోతే ఇంతకన్నా సీరియస్ ఏముంటుందిరా? వాట్? కన్నదలివా?
అమ్మంటే ప్రేమకు రూపం. నువ్వు మా అమ్మవా? అవును బాబు. 7 నెలలు మోసి ఈ పుట్టు మచ్చతో నీకు జన్మనిచ్చిన మదర్ ఇండియన్ బాబు. ఏం ఫ్యామిలీ రా? ఛీ! ఆ, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు మా అమ్మవేంటి? మా అమ్మ ఇలా ఉండదు, ఆ, చాలా పద్ధతిగా ఉంటుంది. ఆ, అవునా? అవును, 100కు 100%. ఇప్పుడు ఇది మా అమ్మ దెబ్బే. ఇది మా అమ్మ దెబ్బే సార్. ఈవిడ సార్ మా అమ్మ. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఏడవకురా నా అమ్మ దొంగ. ఊరుకోరా, ఊరుకో. అలాగే. అమ్మ ప్రేమ. అలా సునామీలో చెన్నై నుంచి థాయిలాండ్ కొట్టుకుపోయి కొన ఊపిరితో ఉన్న నన్ను అక్కడ వాళ్ళు కాపాడారు. సినిమాల్లో లాగే ఆ షాకులో నా మెమరీ ఎరేజ్ అయిపోయింది. దాంతో ఏం చేయాలో తెలియక బ్యాంకాక్ లో దొంగతనాలు చేసుకుంటూ బ్రతుకుతుంటే సడన్ గా ఒకరోజు అరటి తొక్క మీద కాలు వేసి జారి కింద పడ్డంతో మళ్ళీ మెమరీ రీస్టోర్ అయింది. కానీ ఇండియా ఎలా రావాలో తెలియక బీచ్ల్లో బఠానీలు తింటూ తిరుగుతుంటే బఠానీలా? అవును, బ్యాంకాక్ లో కూడా దొరుకుతాయి. ఆ, నీ సిల్లీ డౌట్స్ తో ఫ్లోని బ్రేక్ చేయకరా. మీరు చెప్పండి అమ్మా. సో బఠానీలు తింటూ ఉంటే అక్కడ కథలు రాసుకుంటున్న పూరి జగన్నాథ్ కనిపించాడు. అబ్బో, ఆయన్ని కలిసి నా తొక్కల స్టోరీ చెప్పా. ఆయన వెంటనే వెళ్లి థాయిలాండ్ రాజుతో మాట్లాడి నన్ను ఇండియాకు పంపించాడు. మమ్మీ, ఇంకా ఉంది. ఇండియా వచ్చినప్పటి నుంచి పిల్లల కోసం వెతుకుతూ ఉంటే పొద్దున్న వాళ్ళు మీ ఇంటికి వచ్చారని తెలిసింది. చిల్లర లేక బైవాక్ వచ్చేసరికి ఈ టైం అయింది. మమ్మీ, ఉండరా, ఇంకా ఉంది. అక్కడ మర్చిపోయావేంట్రా? అసలు ఎక్కడుందిరా అది? ఏం వ్యాపారం? మీరు మీ ఎమోషన్స్ ప్రేమలు పంచుకోండి. మేము వెళ్ళి పడుకుంటాం. గుడ్ నైట్ చెప్పరా. గుడ్ నైట్, శుభరాత్రి. బాయ్ బాబు. గుడ్ నైట్. నచ్చిమి, నచ్చిమి, బాగున్నారా? ఆగరా. ఏందిరా తన గెటప్ అంత కామెడీగా ఉంది? మెల్లగా ఎరా డోరు. ఏందిరా ఫ్యామిలీ అంత దరిద్రంగా ఉంది? అది ఫ్యామిలీయా? ఇదేంటి బాబా, ఒక్కొక్కరుగా వచ్చి ఫ్యామిలీ మొత్తం మన కొంపలు సెటిల్ అయిపోయారు. వాళ్ళ ఎమోషన్ ని లైవ్ లో బ్రేక్ చేయడం ఎందుకని వదిలేసా. మార్నింగ్ మెడపెట్టి గంటేయడమే. పొద్దున కూడా సేమ్ డైలాగ్ చెప్పావు. ఎందుకు గంటలేదురా నువ్వు? ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది, ఇక 2 రోజులే. ప్లీజ్ ఉండనివ్వండి అని రిక్వెస్ట్ చేశారా, అందుకే. మరి రేపు ఇంకొక రోజు ప్లీజ్ అంటే? నో వే, ఇక క్షమించేది లేదు. గంటేయడమే. ఫిక్సా? ఫిక్స్, లాక్, ది ఎండ్, పడక. లక్ష్మి, బాగున్నారా? బాగున్నారా? లక్ష్మి, గుడ్ నైట్ రా. శుభరాత్రి. దరిద్రుడా.
నన్ను నా కడుపులో బిడ్డని సజీవంగా తగలబెట్టి ప్రశాంతంగా నిద్రపోతున్నారా? చచ్చేట్రా దేవుడు. మమ్మీ, 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 మళ్ళీ దెయ్యం వచ్చేసిందా? అబ్బా బావా వచ్చేసింది, బావా వచ్చేసింది, బావా వచ్చేసింది. అయ్యో బావా, మమ్మీ కనీసం కళ్ళద్దాలు పెట్టుకోవడానికన్నా టైం ఇవే. అమ్మో, కొట్టడు తల్లి. అమ్మో, అమ్మో, అమ్మో. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అరే బావా అరవ మాకరా, అరిస్తే పైన వాళ్ళు కనపడిద్ది, మన బండారం బయట పడిద్ది. రెడీ 1 2 3. నొప్పిగా ఉందారా? నాకు అలాగే అనిపించిందిరా, కానీ నన్ను వచ్చారా సజీవంగా తగలబెట్టారు మిమ్మల్ని. తల్లి నీకు అన్యాయం చేశాం, నీకు దండం పెడతా ఆపు తల్లి. నిన్న నైట్ ఎలాగలాగ మేనేజ్ చేశాం, ఇంకొక 2 రోజులు మేనేజ్ చేస్తే మా పని అయిపోతుంది. ప్లీజ్ కోఆపరేట్ చేయ తల్లి. సరే బావా వెళ్ళిపోయింది బావా. ఈ పిచ్చిదేంటి బావా, అడగగానే మన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసింది. అమ్మ అక్క ఏమయ్యారో చూద్దాం పద బావా. అమ్మో చేతగా బాధ వేసింది బావా. అయ్యో బాబోయ్, అమ్మో. అబ్బా అబ్బా అమ్మో, అయ్యో, వద్దు, వద్దు. నీకు దండం పెడతా, మమ్మల్ని ఏం చేయకు, వదిలేసే. అయ్యో వద్దు, వద్దు, దగ్గరికి రావద్దు. అమ్మో, వద్దు, భయంగా కళ్ళతో కొడతావా? వద్దు. ఏమైందిరా? అమ్మలేదా ఉందా? అమ్మని కోకిలు కూడా చెత్త కొట్టేమవుతాయ్యో. ఈ రోజు అయిపోయారే నా చేతిలో. అమ్మా అయ్య బాబోయ్, చచ్చిపోయారు వీళ్ళు. ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టనే. అయ్య బాబోయ్, బావా అయిపోయినట్టే బావ వీళ్ళ పని. మిమ్మల్ని అయిపోయారు నా చేతిలో. మీరు నన్నే చంపుతారే. చావండి మళ్ళీ. వీళ్ళు వదిలిపెట్టట్లేదు బావా. అంత తేలిగ్గా వదలే. బావా లేకపోతే మనం కూడా ఇంకో రౌండ్ వేసింది. నన్ను నా కడుపులో బిడ్డని సజీవంగా తగలబెట్టిన మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టను. మళ్ళీ వస్తా. అమ్మా, పడిపోయింది. అమ్మో, అబ్బా. అమ్మయ్యా వెళ్ళిపోయినట్టుంది. అమ్మా అయ్యో, అమ్మగా. నీకు దండ పెడతారా? మాకు పై వాళ్ళకి తెలిసింది. ఏ బావా కోకిల, మాకు పై వాళ్ళకి తెలిసింది. మెల్లగా నేను ఉన్నాగా, పదండి పదండి. అబ్బా, అబ్బా. అయ్యో అబ్బో మిమ్మల్ని